హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మిల్కీస్ మజా. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మాకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా దీపావళి అయితే స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి సండే ఇల్లు మొత్తం క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాం. సో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి బయట అయితే కంప్లీట్గా వర్షం పడుతూనే ఉంది. బట్టలు అయితే ఈరోజు మొత్తం పైనుంచి ఇల్లు మొత్తం దుమ్ము దులిపి బెడ్ కవర్స్ అన్నీ క్లియర్ చేసుకుంటున్నాను కదా. సో ఇంకా లోపలే ఆరేసుకోవాల్సి వచ్చింది. ఇది సంగతులు. సిటీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ చేసేపాటికి స్టార్ట్ చేసింది అయితే 11:30, 12 అయి ఉంటుంది. డే మొత్తం క్లీన్ చేసామండి. అంత పని, అంత క్లీనింగ్ పట్టింది. ఏం చేసామా అన్నదైతే అస్సలు గుర్తులేదు, కానీ అస్సలు రెస్ట్ కూడా తీసుకోకుండా వర్క్ అయితే చేసాము. పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు, ఈవెన్ మిల్కీతో పాటి. చూడండి నాకేంటంటే టీవీలో సాంగ్స్ రన్ అవుతూ ఉంటే అన్నం వద్దు, రెస్ట్ వద్దు, ఎంత పనున్నా అలా గుడ్డిగా అయితే చేసేస్తున్నాను. ఈరోజు అదే జరిగింది విత్ పిల్లలతో పాటి. సో హాలు, బెడ్రూమ్స్ అన్నీ క్లియర్ అయిపోయేపాటికి ఆల్మోస్ట్ 4 o'clock అలా అవుతుంది. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. బట్టలు అయితే 4 రౌండ్లు వేసి ఆరేసాము. సో చాలా చిరాగ్గా అనిపిస్తుంది, కానీ ఆప్షన్ లేదు. మూసుకొని అన్ని పనులు నేనే చేసుకోవాలి. సో అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇల్లు మొత్తం క్లీన్ అయిన వెంటనే క్యూటీ ఒకసారి ఫుల్ వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉందన్నమాట. చాలా క్లీన్ చేశాను, చాలా ఓపిక్గా చేశాను. ఆ పాటికి కూడా టైం ఆల్రెడీ 6:30 అలా అయిపోయింది టైము. సో పిల్లలైతే ఇంకా లోపల నేను మొత్తం క్లీన్ చేశాను కదా, అక్కడ డిస్టర్బ్ చేయకండి, గలీజ్ పట్టికండి, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డేస్ మండే ఆఫీస్ ఉంటుంది. నాకు మళ్ళీ ట్యూస్డేనే పూజ చేసుకోవాలి, మళ్ళీ పనులు చేయలేను నేను అంటే సరే అని చెప్పేసి వాళ్ళు బయటకైతే వచ్చేసారనమాట. క్యూటీ అయితే దాళింబరకాయలు ఉంటే అవి ఒలుస్తూ కూర్చోంది అక్కడ. ఇంకా మిల్కీ అయితే కొంచెం ఆడుకుంటూ ఉందన్నమాట. ఇంక ఇప్పుడు సడన్గా పొద్దున్నే మండే అస్సలు కుదరదు, ఫ్లవర్స్ అవి ఇవి కాస్ట్ ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నేను జొప్టోలో అయితే అవి కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఏంటంటే చోలా మసాలా కర్రీ అయితే చేశాను కదా. సో దాంట్లోకి రైస్ వద్దు, మాకు చపాతీ చేయమన్నారు. ఉన్న టైర్డ్నెస్కి మళ్ళీ చపాతీ అయితే నేను తిక్కి కాచలేనని చెప్పేసి నేను ఇంకా ఒక 91 రూపీ ఏదో ఎంత పే చేసి జొప్టోలో పరోటాలు అయితే బుక్ చేసుకున్నాం అనమాట ప్యాకెట్. దాంతోపాటు కొన్ని మిల్క్, ఫ్లవర్స్ అవి ఇవి కావాల్సినవన్నీ చేసుకున్నా. ఇక్కడ కనపడుతున్న ఐటమ్స్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయన్నదైతే మీరే కామెంట్ చేయాలి మరి. సో అలా జొప్టో బుక్ చేసుకున్న వెంటనే మళ్ళీ నాకు వర్క్ అయితే స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయ్యిందనే కంటే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. టైం ఆల్రెడీ 8:30 అలా అవుతుందన్నమాట. సో నేను ఇంకా
కొంచెం ఫ్రెష్ అవుదామని చెప్పేసి పొద్దున్నుంచి టైర్డ్ అయ్యాను కదా, టైర్డ్నెస్ పోవాలంటే వేడి నీళ్ళు పోసుకోవాలి. అందులోనూ ఫాస్ట్ 1.5 మంత్గా మన ఇంట్లో గీజర్ అయితే పని చేయలేదు. మీకు కూడా తెలుసు, ప్రీవియస్ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసే ఉంటాను నేను. మరి గ్యాస్లోనే నీళ్ళు అయితే కాచుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇంక ఇప్పుడైతే ఓనర్కి చెప్పేసి ఎలక్ట్రిషియన్ అన్ననైతే పిలిచేసి గీజర్ అండ్ బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా పని చేయలేదు కదా, దాన్ని కూడా రెడీ చేసి పెట్టేశాను. ఇంకా పరోటాలు అయితే నేను స్నానం చేసి వచ్చేపాటికి పరోటాని క్యూటీని కాల్చింది, వేడి చేసి పెట్టేసింది ప్యాన్ మీద. సో అదైతే మిల్కి బాగా ఆకలేస్తుంది నాకు అని చెప్పి తింటూ కూర్చుందనమాట. సూపర్ ఉంది, సరేలే తిను. మా అమ్మ అయితే ఇంకా పని అయిపోలేదు, 7 గంటలైనా. చూడండి, అమ్మ పని అయిపోదు అంత త్వరగా, ఎట్లయిపోద్ది చూడు ఎన్ని విజిల్స్ ఉన్నాయో. పొద్దున్నే ఆల్మోస్ట్ 1:30, 1 o'clock స్టార్ట్ చేసిన ఇంట్లో పని. తింటున్నాను అనుకుంటున్నారు. అమ్మ అయితే చోలే కర్రీ, మసాలా కర్రీ చేసేసింది. మళ్ళీ పరోటా ఆర్డర్ పెట్టింది అనమాట, చేయడానికి టైం లేదని. ఇది కాంబినేషన్ అయితే ఫ్రెండ్స్ అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి నేను ఇంకా విజిల్స్ కడిగేటప్పుడు అనమాట. ఇక్కడ అన్ని విజిల్స్ అయిపోయాయి. ఇంకా గ్యాస్ మీద తప్పలతో నీళ్ళు కాచుకోవడానికి అవసరం లేదు, గీజర్ రెడీ అయిపోయింది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా కడిగి పెడదామని. అప్పుడు క్యూటీ వచ్చి అడుగుతుంది, అమ్మ ఇంత నల్లగా ఉన్నాయి ఎట్లా కడుగుతావే దీనిలోని అని. నేను ఏది యూస్ చేయకుండా, అంటే నార్మల్గా వేరేది ఏది వాడకుండా జస్ట్ బేసిక్ థింక్ ఏంటి, మనమైతే ఎంత సిటీలో ఈ సంవత్సరాలు గడుస్తుంది కానీ మనం సిటీ లైఫ్ స్టైల్ని అయితే లీడ్ చేయము. పల్లెటూరి విలేజ్ లైఫ్ స్టైలు, ఆ వాతావరణానికి అడిక్ట్ అయిపోయాను అనమాట. నేను అక్కడ ఎలా ఉంటాను ఇక్కడ కూడా అలానే, నేను ఈవెన్ నా స్టైలిజంలో కావచ్చు ఏదైనా కూడా నేను అట్లనే ఫాలో అవుతాను. అలానే నేను జస్ట్ ఎగ్స్ అండ్ ముగ్గుపిండి, ఇంటి ముందు ఒక బిల్డింగ్ అయితే కడుతున్నారు కదా, ఇక్కడ సిమెంట్ లాంటిది ముగ్గుపిండి ఉంటుంది చూడండి, దాన్ని మిక్స్ చేసి తిక్కి పెట్టాను. చూసారు కదా ఎంత వైట్ అండ్ వైట్గా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. ఫైనలీ టైం అయితే చాలా లేట్ అయిందనే చెప్పాలి. టైం అయితే మీరే చూసి ఉంటారు. సో ఎంత టైం అయింది అన్నది మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ 99% క్లీన్ చేశాను. ఇంకా కొంచెం ఏదో అన్కంఫర్ట్గా ఉంది, ఏదో వర్క్ ఫినిష్ కాలేదనుకుంటే ఈ బట్టలు పొద్దున్నుంచి మిషన్ రన్ చేసి ఆరిన బట్టలు ఇక్కడైతే కుప్పకేసారు పిల్లలు. ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి, బయట కూడా కొన్ని ఉన్నాయి, బెడ్ కవర్స్ అన్నీను. పిల్లలు కూడా చాలా పని చేశారంటే ఈరోజు నమ్మండి. ఇంకా బాగా అలసిపోయారని చెప్పేసి పడుకోమని చెప్తే వాళ్ళైతే పడుకున్నారనమాట. కిచెన్ దగ్గర నుంచి బెడ్రూమ్స్ ఇంకా అస్సలు నాకు ఏం పని లేదు. ఆ క్లాత్ అయితే అక్కడ ఉన్న గాజు డబ్బాసులన్నిటివి క్యాప్స్, చాలా వైట్ క్యాప్స్ ఉంటాయి కదా, చాలా డస్ట్ పట్టిపోయి ఉంటే ఇంకా అవి కడగడానికి అయితే వేసాను. కడిగేసి టబ్బుకి పెట్టాను. ఇంకా పొద్దున్నే కొంచెం డ్రై అయ్యాక తుడిచేసి పెట్టాలి. సో మొత్తానికి మా చిన్న కిచెను ఎవ్రీథింగ్ అంత పనులు అయితే క్లియర్ చేసుకున్నా. ఇంకా ట్యూస్డే లీవ్ ఇచ్చినప్పుడు పూజ ఒక్కటి చేసుకోవాలి, అంతకుమించి ఇంకేం వర్క్ పెండింగ్ అయితే లేదు. సో ఎంత పని చేసినా టెడ్డీ బేర్లు ఉంటేనే నాకు డెకరేషన్ వైబ్స్ కానీ పాజిటివ్ వైబ్స్ కానీ క్రియేట్ చేసుకుంటూ ఉంటాను. వితౌట్ టెడ్డీ బేర్ నేను పని చేయను, వితౌట్ మ్యూజిక్ వర్కే స్టార్ట్ చేయను అని చెప్తాను అనమాట. సో మా అమ్మ పని నమ్ముకుంటే అయ్యే తట్టకలేదు. మేము 2వ సారి తింటున్నాం డిన్నర్ అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. అప్పుడే పరోటా కాచుకొని ఇద్దరు ఒక్కొక్కటి తినేసారు. ఇంకా నాకు ఒకటి కాచి పెట్టారనమాట. తినండి అంటే వద్దు, ఇంకొన్నవి మేము పొద్దున్నే కాచుకొని తింటాము, ఇప్పుడు నువ్వే తినే అని చెప్పి నాతో పాటు ఇంకా కొంచెం రైస్ అయితే తింటున్నారు. టైం చూసారుగా ఎంత అవుతుందో. చాలా అలసిపోయానంటే నమ్మండి. ఇంత హార్డ్ వర్క్ అవసరమా అనిపిస్తుంది. కానీ నాకు అదేంటో తెలీదు. మంత్లీ ఉన్న ఆడవాళ్ళ పర్సనల్ ఇష్యూస్ క్లియర్ అవగానే ఇల్లు మొత్తం దుమ్ము దులిపి క్లీన్ చేయాలి. అంటే బెడ్ కవర్స్, కర్టన్స్,
బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేయందే నేను అస్సలు పూజ చేసుకోను. అందులోనూ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇంకా దాన్ని స్కిప్ చేయాలంటే నాకు అసలు నచ్చని పని, ఇగ్నోర్ అస్సలు చేయను. ఇంకెక్కడ తింటూ ఉన్నా ఎలా ఉంది ఏంటి టేస్ట్ చెప్పు అంటున్నారు అనమాట పిల్లలైతే. ఇంకా అందుకోసం వాళ్ళలాగే నేను కూడా వాళ్ళ స్టైల్లో ఫీల్ అయ్యి చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అని అయితే చెప్పాను అనమాట. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, మరి కామెంట్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నా ఎఫర్ట్కి ఒక చిన్న లైక్ ద్వారాగా కామెంట్ ద్వారాగా ఇంకా కొంచెం మోటివేట్గా వీడియోస్ చేసేలాగా అప్రిషియేట్ చేయండి. షేర్ చేయండి ఫ్రెండ్స్, మిస్టేక్ అండి, మిస్టేక్ అండి. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. గుడ్ నైట్. Bye.